మీలో ఎంతమందికి చికెన్ పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఎంత టేస్టీ అయినా ఇంకా ఇంత సింపుల్‌గా ఇంట్లోనే చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. 250 గ్రామ్స్ బోన్‌లెస్ చికెన్ ఇందులో కొంచెం పసుపు, ఇంకా ఒక స్పూన్ ఉప్పు వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. మసాలా కోసం చెక్క, లవంగాలు, యాలకులు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఆవాలు వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలి. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే ఆయిల్‌లో ఒక స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి ఉప్పు, పసుపు, ఇంకా ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ వేసి ముందుగా తయారు చేసుకున్న మసాలా అండ్ కారం వేసి మిక్స్ చేసేసుకొని ఒక నిమ్మకాయ పిండేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన చికెన్ పికిల్ రెడీ. చికెన్ పచ్చడి అయితే చాలా టేస్టీగా వచ్చింది. మీలో ఎంతమందికి చికెన్ పికిల్ అంటే ఇష్టం? ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.